Hi everyone, good afternoon. This is Purnima Gokila and welcome to today's live. సో ఇవాళ లైవ్ స్పెషల్ ఏంటి అంటే యాక్చువల్గా స్పెషల్ అయితే ఏమీ లేదు. దిస్ ఇస్ అ క్యాజువల్ లైవ్ అండ్ ఇందులో జస్ట్ జనరల్ ఒక చిట్ చాట్ లైవ్ లాగా ప్లాన్ చేశాను. అంతకంటే పెద్ద కీ థింగ్స్ అయితే ఏం రివీల్ చేయట్లేదు ఈ లైవ్లో. చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాలో కానీ ఎఫ్బీలో కానీ పర్సనల్గా రీచ్ అవుట్ అవుతున్నారు చాలామంది. సో మీరు ఎవరు, వసుధ ఎవరు, ఇలాంటి ర్యాండమ్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో ఆ క్వశ్చన్స్ అన్నిటినీ అడ్రస్ చేద్దాం అండ్ ఇంకా ఎవరైనా జాయిన్ అయితే లైవ్లో వాళ్ళకి ఏదైనా పర్టికులర్ క్వశ్చన్స్ ఉంటే అవి ఆన్సర్ చేద్దామని అనుకుంటున్నాను. సో యాజ్ యూ కెన్ హియర్ పక్కనే మా చిన్న బాబు ఉన్నాడు. సో వాడిని ఎంటర్టైన్ చేస్తూ ఈ లైవ్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ టుడేస్ ఛాలెంజ్ ఫర్ మీ. సో ఈ లైవ్ ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకైనా ఇన్ ఫ్యూచర్ చూడబోయే వాళ్ళకైనా ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మై నేమ్ ఈస్ పూర్ణిమ అండి. సో వసుధ కాదు, నిత్య కాదు, అదేది కాదు నా పేరు. మై నేమ్ ఈస్ పూర్ణిమ. సో ఐ లివ్ ఇన్ పాల్వంచ. సో భద్రాచలంకి వెళ్ళే రూట్లో ఉంటుంది. భద్రాచలంకి ఒక 40 to 50 కిలోమీటర్స్ ముందే వస్తుంది. సో కొత్తగూడెం టౌన్కి నియరెస్ట్ అనమాట. ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్, KTPS పవర్ ప్లాంట్ ఉంటుంది. సో అది మా ఇంటికి చాలా దగ్గర. సో వి లివ్ ఇన్ అ టౌన్ కాల్డ్ as పాల్వంచ. చాలా డీసెంట్ ఇనఫ్, మరీ చిన్న టౌన్ అని చెప్పలేను. ఇట్ ఈస్ అ డీసెంట్ ఇనఫ్ టౌన్. అండ్ ఖమ్మం వచ్చేసి మై పేరెంట్స్ లివ్ ఇన్ ఖమ్మం. సో ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాను. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కామనే కదా, చిన్నపిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటాం. ఎక్కువ అటాచ్డ్ ఉంటారు కిడ్స్, గ్రాండ్ పేరెంట్స్ బోత్ సైడ్స్కి. సో అందుకని ట్రావెల్ చేస్తూ ఉంటాను. సో దాట్ ఈస్ వై ఎక్కువ నిత్య ఫుడ్స్ అయినా వసుధ కలెక్షన్స్ అయినా బాండ్ టు ట్రావెల్. ఇంకా మనం ఏది మానిటైజేషన్ కోసం మనం ఏమి రన్ చేయట్లేదు. సో రైట్ నా వసుధ అండ్ నిత్య రెండు కూడా పాల్వంచ అండ్ ఖమ్మం మెయిన్ ప్లేసెస్ రన్ అవుతున్నాయి. అండ్ ఇంకొన్ని ఆఫ్లైన్ లొకేషన్స్లో ఓపెన్ చేయాలా ఏంటి అని ఆలోచిస్తున్నాం. బట్ ఈవెన్ ఈ 2 ప్లేసెస్లో కూడా దేర్ ఇస్ నథింగ్ ఆఫ్లైన్ అండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. సో మాకు ఒక వేర్ హౌస్ ఉంది పాల్వంచలో. సో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. సో అందులో ఒక బెడ్రూమ్లో మొత్తం వసుధ స్టాక్ ఉంటుంది. ఇంకో బెడ్రూమ్లో మొత్తం నిత్య ప్యాకేజింగ్ మెటీరియల్ కానీ స్టిక్కరింగ్, లేబులింగ్ వర్క్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కిచెన్లో ఏమో కుకింగ్ జరుగుతూ ఉంటుంది యాజ్ యూజువల్. అండ్ హాల్లో వచ్చేసి ఒక పెద్ద ఎల్ షేప్డ్ హాల్. అందులో ఏంటంటే మేము షూట్స్ ఏదైనా చేసుకోవాలన్నా కూడా సో ఆ హాల్లో చేసుకుంటూ ఉంటాం. సో స్టాఫ్ వచ్చినా ఎవరైనా స్టే చేయాలన్నా ఎప్పుడైనా సో ఇంట్లో అకామిడేట్ చేయడం పద్ధతి కాదు కాబట్టి సో ఐ కెట్ మై వర్క్ స్పేస్ సెపరేట్ అండి. సో అలా ఒక 2 BHK ఫ్లాట్ అనేది ఒక వర్క్ స్పేస్ లాగా మేము తీసుకొని బోత్ వసుధ అండ్ నిత్య కూడా అక్కడే రన్ చేస్తున్నాము. సో దట్ ఈస్ ద వర్క్ స్పేస్. సో చాలామంది మీ యొక్క ఖమ్మం లోకల్ వాళ్ళు కొంతమంది కాంటాక్ట్లోకి వచ్చారు, పాల్వంచ లోకల్ వాళ్ళు కొంతమంది టచ్లోకి వచ్చారు. వాళ్ళు రెగ్యులర్గా చాట్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ ఆల్. సో పాల్వంచ, ఖమ్మం ఎవరైతే రీచ్ అవుట్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. సో చాలామంది మీ ఇంటి లొకేషన్ షేర్ చేయండి, మీరు ఎక్కడుంటారో వచ్చి మీట్ అవుతాం, లేకపోతే మీరు గ్రౌండ్కి వస్తారా, మీరు పొద్దున్నే లేస్తారు, వాకింగ్కి వెళ్తారా, ఏ గ్రౌండ్కి వస్తారు, మమ్మల్ని మీట్ అవ్వచ్చు కదా, మీటప్ ఏదైనా చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. నాకు తిప్పి కొడితే 200 ఫాలోవర్స్ కూడా లేరండి అన్ని పేజెస్ కలిపినా కూడా. సో నేను ఇప్పుడు లైవ్ చేయడం ఈజ్ ఓకే, లైవ్ ఈజ్ ఓకే. ఎవరి టైం వేస్ట్ నేను చేయట్లేదు, ఎవరి ఫ్రీ టైంలో వాళ్ళు జాయిన్ అవుతారు కాబట్టి ఇట్ ఈస్ వర్త్ వైల్. బట్ నేను ఇప్పుడు ఒక మీటప్ పెట్టి ఎవరో 2-3 జాయిన్ అవుతారు, వాళ్ళతో నేను అంత మాట్లాడడానికి కూడా నాకు వాళ్ళు తెలియదు, వాళ్ళకి నేను తెలీదు. సో ఇంత తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు మీటప్స్ చేయడము, అలా ఒకళ్ళిద్దరిని మీట్ అవ్వడం అంతే అప్రోప్రియేట్ కాదేమో, ఇట్ మైట్ బీ ఇన్అప్రోప్రియేట్ అని నాకు అనిపించింది. సో నన్ను ఎవరైతే కలవాలనుకున్నారో, ఎవరైతే పర్సనల్గా రీచ్ అవుట్ అయ్యి మీ ఇల్లు ఎక్కడ ఇలా డీటెయిల్స్ కోసం ట్రై చేస్తున్నారు, మీ హస్బెండ్ ఎక్కడ, మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఒకళ్ళు అయితే మరీ దారుణంగా మీరు ఆక్స్ఫర్డ్లో చదివారా అని కామెంట్ పెట్టారు. అండ్ కొంతమంది ఏమో మీరు మ్యారీడ్ అంటే నమ్మలేకపోతున్నాం, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ కామెంట్స్ పెడుతున్నారు. బై గాడ్స్ గ్రేస్ అభిరామ్ రెడ్డి కామెంట్ తప్ప ఫ్రమ్ వరంగల్, అతను వెంటనే వెంటనే FB అకౌంట్ అయితే డిలీట్ చేసేసాడు. సో అదర్ దాన్ దట్ ఇప్పటి వరకు ఒక్క నెగటివ్ కామెంట్ కూడా నేను ఫేస్ చేయలేదు. సో ఇప్పటి వరకు అయితే చాలా స్మూత్గా నడుస్తుంది జర్నీ. అండ్ ఐ హ్యావ్ మోర్ దాన్ 20K వ్యూస్ ఇన్ FB. సో ప్రొఫెషనల్ డాష్ బోర్డ్లో ఐ కీప్ ఆన్ చెకింగ్ ఏది బాగా రన్ అవుతుంది, కంటెంట్ ఏది బాగా జరుగుతుంది, పీపుల్కి ఏది నచ్చుతుంది, ఇంకా ఏ కంటెంట్, ఏ ఏజ్ గ్రూప్, ఐ లుక్ ఇన్ టు ఆల్ దీస్ ఇన్సైట్స్ అనమాట. సో పెద్దగా నేను తిప్పి కొడితే ఒక 10 to 15 లైవ్స్ కూడా ఇంతవరకు చేయలేదు. బట్ ఐ క్రాస్ నియర్లీ 20,000 వ్యూస్ అండి. థ్యాంక్ యూ ఈచ్ ఆఫ్ యూ. ఎవరెవరైతే ఈ వ్యూస్కి కాంట్రిబ్యూట్ చేశారో, వాటన్నిటికీ కాంట్రిబ్యూట్ చేశారో చాలా చాలా థ్యాంక్ యూ.
అండ్ ఒక 300 ఇంటరాక్షన్స్ నేను రీచ్ అవుతే మై అకౌంట్ ఈస్ క్లోజ్ టు మానిటైజేషన్ ఇన్ ఎఫ్బి అండి. సో ఇప్పటికీ ఒక 125 ఇంటరాక్షన్స్ అయినాయి. అంటే ఇంకొక 175 ఇంటరాక్షన్స్ అంటే కామెంట్స్కి రిప్లైస్ కానీ అలాంటి వాటికి నేను ఇస్తే మై అకౌంట్ ఇన్ ఎఫ్బి విల్ బి మానిటైజ్డ్ వెరీ సూన్. సో మ్యాక్స్ ఐ గెస్ ఒక 1 week to 10 daysలో మై అకౌంట్ ఈస్ గోయింగ్ టు బి మానిటైజ్డ్. సో అదంతా కూడా మీ వల్లే జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నేను మానిటైజేషన్ అనే దానికోసం ఎఫ్బిలోకి రాలేదు. మనీ ఈజ్ నాట్ మై గోల్. ఈ బిజినెస్లకైనా దేనికైనా కూడా నేను చేసిన ఎన్ని డేస్ అయినా కూడా అది మంచిగా రన్ చేయాలి. ఆ కంటెంట్ ఏదైనా కూడా జెన్యూన్గా పెట్టాలి. నా ఎఫర్ట్కి ఒక మంచి పేరు రావాలనుకున్నాను విత్ మినిమల్ ప్రాఫిట్స్ వద్దని ఎవ్వరూ బిజినెస్లోకి రారు కదా. సో దెర్ ఈస్ ఎ మోటివ్, మనీ అనే మోటివ్ కూడా ఉంది. బట్ దట్ ఈస్ నాట్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ఎనీ ఆఫ్ మై బిజినెసెస్ అండి. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు అడ్రస్ త్రూ దిస్ లైఫ్. మనీ కోసమే రాలేదు, బట్ మనీ ఈజ్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఐ వాంట్ టు గెట్ త్రూ దిస్ బిజినెస్ అనమాట. అండ్ ఇంకేం కావాలి? రెస్పెక్ట్ అండ్ ఒక గుడ్ విల్, ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ బిల్డప్ చేయాలనుకుంటున్నాను. బికాస్ ఇవే కాదు, నేను ముందు చాలా థింగ్స్ చేయబోతున్నాను. బట్ అన్నిటికీ కూడా ఐ వాంట్ టు బిల్డ్ ఫ్యాన్ బేస్ అనుకోవచ్చు, ఒక పాపులర్ ఒక కమ్యూనిటీ బేస్ అనుకోవచ్చు, మీరు ఎలా అనుకుంటారో నాకు తెలియదు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ అ డీసెంట్ ఇన్ అ ఫాలోయింగ్ ఫర్ ఆల్ ద వర్క్స్ ఐఎమ్ అబౌట్ టు డూ అండ్ ఆల్ ద వర్క్స్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ అండ్ ఆల్ ద వర్క్స్ ఐఎమ్ కంటిన్యూయింగ్ రైట్ నౌ. సో అన్నిటికీ ఒక ప్రాపర్ ఫ్యాన్ బేస్ ఉండాలనుకున్నాను, ఒక ఆడియన్స్ ఉండాలనుకున్నాను. సో నేను ఇప్పటి వరకు యాజ్ ఐ సెడ్ ఈవెన్ ఇన్ మై ప్రీవియస్ లైఫ్స్ ఆల్సో ఎక్కడ బూస్ట్ రీల్, బూస్ట్ పోస్ట్ అలా ఎక్కడ నేను బూస్టింగ్కి వెళ్ళలేదు. అండ్ పెయిడ్ ప్రమోషన్స్ చేయలేదు, పెయిడ్ వ్యూవర్షిప్స్ నేను కొనుక్కోవట్లేదు, పెయిడ్ యాడ్స్ నేను రన్ చేయట్లేదు. ఈవెన్ నేను ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా ఇప్పటి వరకు చేయలేదండి. క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను, బట్ డిఫరెంట్ కమిట్మెంట్స్ వల్ల కుదరట్లేదు. హోప్ఫుల్లీ ఐ డూ ఇట్ టుడే. సో అలా డిఫరెంట్ కమిట్మెంట్స్తో నేను ఫోకస్ చేసి అలా వర్క్ చేస్తున్నాను. అండ్ ఎవరెవరైతే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో అండ్ నేమ్ రివీల్ చేయొచ్చో లేదో తెలీదు, ఒకళ్ళు నిన్న కేరళ ఆలపి నుంచి రీచ్ అవుట్ అయ్యారు. హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ, చాలా మంచిగా అనిపించింది వెన్ ఐ స్పోక్ టు హిమ్. ఇట్ వాజ్ ఓన్లీ చాట్ అండి, నాట్ మచ్, ఒక 10 to 20 మెసేజెస్ ఏమో, నథింగ్ మచ్. సో చాలామంది కూడా నేను ఒకటే చెప్తున్నాను, చాలామంది ఒక లెంతీ డిస్కషన్స్ చాట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా నుంచి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ ఐ హౌస్ వైఫ్ అండ్ ఐఎమ్ ఐ ఫుల్ టైమ్ బిజినెస్ ఉమెన్ అండ్ ఐ ఆల్సో హ్యావ్ 2 kids అండి, బిలో 6 years. 1 is 6 and 1 is 3. 2 వెరీ యాక్టివ్ యంగ్ కిడ్స్ ఉన్నారు. సో ఎప్పుడు కూడా మీకు బ్యాక్గ్రౌండ్లో వినపడుతున్న నాయిస్ అంతా మా చిన్న బాబు ఇక్కడ కూర్చొని, నేను ఎక్కడైతే టేబుల్కి సెటప్ ఫిక్స్ చేసుకొని లైవ్ చేస్తున్నాను అదే టేబుల్ మీద వాడు కూర్చొని సౌండ్స్ అంతా నాయిస్ అంతా చేస్తున్నాడు. సో అలా ఉంటుంది, ఒక రియాలిటీ చెక్ వచ్చేసరికి అలా ఉంటుంది. మల్టిపుల్ థింగ్స్ మేనేజ్ చేసుకుంటూ అటు మా చిన్న బాబు ప్లే స్కూల్, మా పెద్ద బాబు సమ్మర్ క్యాంప్స్, మా హస్బెండ్ వర్క్ రొటీన్, ఇంట్లో పనులు, మెయిడ్స్ అండ్ పేరెంట్స్, ఇన్లాస్, ఇంతమందిని మేనేజ్ చేసుకుంటూ నేను ఈ బిజినెసెస్ అన్నీ రన్ చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ నేను ఇంతకు ముందు చెప్పినట్టు అందరికీ హాలిడేస్ కాబట్టి, ఎక్స్క్యూజ్ మీ, అందరికీ హాలిడేస్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్టాఫ్ లీవ్లో ఉన్నారు. సో ఎవరిని మనం ఏం అనలేము, ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకుంటారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్టాఫ్ అనేది వాళ్ళు అన్అవైలబుల్ ఉన్నారండి. సో దట్ ఈస్ వై ఐ హావ్ స్టాప్ టేకింగ్ సమ్ ఆర్డర్స్. అండ్ నేను పబ్లిక్గా ఎక్కడ చెప్పలేదు, బట్ ఎవరైతే నాకు మెసేజ్ చేస్తున్నారో ఆర్డర్స్ కోసం, ఐ టోల్డ్ దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సప్లై డ్యూ టు ద ఇన్సఫిషియంట్ స్టాఫ్ అని ఐ స్టాప్ టేకింగ్ ఆర్డర్స్. సో అది వన్ ఆఫ్ ద రీజన్, ఎందుకు నిత్య అప్డేట్స్ రావట్లేదు, ఎందుకు కుకింగ్ వీడియోస్ అంటే లైవ్ వీడియోస్ కానీ అలాంటివి ఎందుకు చేయట్లేదు అని చాలామంది అడుగుతున్నారు. సో దట్ ఈస్ ద రీజన్ అండి. నేను పబ్లిక్గా ఎక్కడా చెప్పలేదు, అంటే ఎవరైనా ఇన్ కేస్ నేను టేకప్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఇమీడియట్గా న్యూస్ రీచ్ అవుతుందో లేదో అన్నట్టు ఐ డి నాట్ టెల్ ఎనీ వన్ అవుట్, అంటే పబ్లిక్ పోస్ట్ లాగా నేను ఎక్కడా చెప్పలేదు. బట్ వీఆర్ కరెంట్లీ నాట్ యాక్సెప్టింగ్ ఎనీ ఆర్డర్స్. హోప్ఫుల్లీ June 15th నుంచి ఆర్డర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ. బికాస్ ఓన్లీ థింగ్ ఏంటంటే స్కూల్స్ 12th 13th అలా స్టార్ట్ అవుతున్నాయంటే ఒక 2-3 days అటు ఇటుగా ఉంటుంది కాబట్టి, సో కొంచెం పీపుల్ అనేవాళ్ళు గెట్ ఇన్ అవ్వాలి. అండ్ అదే కాక అందరూ కూడా సమ్మర్ హాలిడేస్ అంటే మీ కజిన్స్ ఇళ్ళకి, ఆ గ్రాండ్ పేరెంట్స్ ఇళ్ళకి అట్లా, లేకపోతే టూర్స్, ట్రిప్స్, రకరకాల గ్యాంగ్ ట్రిప్స్, ఫ్రెండ్స్తో ట్రిప్స్, అలా కొలీగ్స్తో ట్రిప్స్, ఇలా డిఫరెంట్ ట్రిప్స్కి, వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఎవరు ఫుడ్ ఆర్డర్ చేస్తారని నాకు అనిపించింది, ఎందుకంటే అమ్మమ్మల ఇళ్ళలో, నానమ్మల ఇళ్ళలో అందరూ క్యాన్లు నింపి వాళ్ళ లవ్ అంతా ఆ కంటైనర్స్ నిండా స్టోర్ చేసి మనకి ఇంటికి పంపిస్తారు. వద్దమ్మా,
ఆ కంటైనర్స్ నిండా వాళ్ళ లవ్, ఆ ఫుడ్, అవన్నీ మనం అక్కడ ఎంజాయ్ చేసినన్ని మళ్ళీ ఇంటికి ఎంతో కొంత పట్టుకొచ్చుకుంటాం కదా. సో వాళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్ కంటిన్యూ అవుతున్నంత వరకు, ఆ ఫుడ్ మన ఇంట్లో ఉన్నంత వరకు బయట ఫుడ్ ఎవరికీ గుర్తుకు రాదు. ఎందుకంటే మనం ఎంత బాగా ప్రిపేర్ చేసుకున్నా, ఈవెన్ నేను ఇన్ని వెరైటీస్ చేస్తాను, నార్త్ ఇండియన్ కుకింగ్ చేస్తాను, సౌత్ ఇండియన్ కుకింగ్ చేస్తాను, బేకింగ్ చేస్తాను, స్టార్టర్స్ చేస్తాను, మన ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ లైక్ నిల్వ ఉండే ట్రెడిషనల్ స్నాక్స్ చేస్తాను, పిండి వంటలు చేస్తాను, ఈవినింగ్ స్నాక్స్ చేస్తాను, వెయిట్ లాస్ స్నాక్స్ చేస్తాను, టమ్మీ ఫిల్లింగ్ స్నాక్స్ చేస్తాను. నాకు ఎన్ని రెసిపీస్ వచ్చినా కూడా ఈ రోజు పొద్దున్న నేను మా మమ్మీ వండిన ఉప్మానే తిన్నాను అనమాట. సో మదర్స్ లవ్, మదర్స్ హ్యాండ్తో మనం ఆ తిన్న ఫుడ్ అనేది ఆ టేస్ట్ని ఏది బీట్ చేయలేదు. అండ్ నాకైతే ఇటువైపు అటువైపు గ్రాండ్ పేరెంట్స్ ఇప్పుడు ఎవ్వరూ అవైలబుల్గా లేరు, అందరూ బకెట్ తనేసారు చాలా కంగారు పడి ముందే. సో చాలా మంది లక్కీ ఉండొచ్చు ఇప్పటికీ, ఇంకా అమ్మమ్మలు తాతయ్యల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో స్టే చేసేంత ప్రొవిజన్ ఉండొచ్చు చాలా మందికి. అండ్ ఈవెన్ మన కిడ్స్ అయినా కూడా అమ్మమ్మల ఇళ్లలో తాతయ్యల ఇళ్లలో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మనకు ప్యాంపరింగ్ కోసం మన ఫేవరెట్ ఫుడ్స్ లేదా వాళ్ళు బాగా చేసే వంటలు లేదా మనకి ఇష్టమైన వంట చేసి పంపిస్తూ ఉంటారు కదా. సో లెట్ పీపుల్ ఎంజాయ్, దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు రన్ ఫుడ్ అన్న నాకు అనిపించింది. సో దట్ ఈస్ వై ఐ టుక్ అ బ్రేక్ ఫర్ నిత్యా ఫుడ్స్. అండ్ వసుదాకి వచ్చేసరికి ఏంటంటే మన దగ్గర కుర్తా మెటీరియల్స్ కానీ, డ్రెస్ మెటీరియల్స్ కానీ, శారీస్ ఒకటే ఇప్పుడు మేజర్గా నేను హోల్డ్ చేస్తున్నాను స్టాక్. శారీస్ అండ్ కొన్ని డిజైనర్ బ్లౌజ్ పీసెస్ అండ్ సమ్ లాట్ ఆఫ్ నైటీ కలెక్షన్ అండి, కాటన్ నైటీ కలెక్షన్, జ్యోతి కాటనే కానీ, హిందూపూర్ కాటనే కానీ, అంబికా కాటన్ కానీ, కొన్ని ఎంబ్రాయిడరీ, ప్యాచ్ వర్క్. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇంతకుముందు బల్క్లో నేను అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకునేదాన్ని నైటీస్, బట్ ఇప్పుడు ఏంటంటే వి గాట్ డౌన్ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. థాన్స్ తీసుకుంటున్నాం, నచ్చిన ప్రింట్స్, ఫ్యాబ్రిక్స్ అలా సోర్స్ చేసుకొని వీఆర్ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ అవర్ ఓన్ నైటీస్ అండి. సో డిఫరెంట్ నెక్ ప్యాటర్న్స్, డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ లెంత్స్, అంటే ఈవెన్ 6 feet హైట్ ఉన్న వాళ్ళకు కూడా మన దగ్గర నైటీస్ అవైలబుల్గా ఉన్నాయి. చాలా వరకు ఏంటంటే 5'5", 5'7" అలా ఆ లెంత్ వరకే మనకి నైటీస్ వస్తాయి యూజువలీ ఫ్రీ సైజెస్ అంటే. బట్ మన దగ్గర ఉన్న నైట్ వేర్ ఏంటంటే ఎక్స్క్లూసివ్లీ ఫర్ లెంతీ పీపుల్, వెరీ టాల్ అంటే మన 5'9", 5'11", 6, ఈవెన్ 6'2" వరకు ఉన్న వాళ్ళకు కూడా మన దగ్గర నైటీస్ ఉంటాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అలాంటి పాపులేషన్ తక్కువ మంది ఉంటారు కాబట్టి మన ఇండియన్ కట్అవుట్స్ చాలా వరకు 5'5" అటు ఇటుగా ఉంటాయి. ఇంకా అప్రాక్సిమేట్గా చెప్పాలంటే 5'2", 5'3" మధ్యలో మెజారిటీ ఆఫ్ ద లేడీస్ అయితే ఉంటారు కాబట్టి సో అవి లిమిటెడ్ కలెక్షనే ఉంటుందండి, చాలా బల్క్లో అయితే అవి రెడీ చేయట్లేదు. ఈవెన్ ఫుల్ హ్యాండ్స్ నైటీస్ కూడా అడుగుతున్నారు కొంతమంది. సో ఫుల్ హ్యాండ్స్ నైటీస్ ఇది వచ్చేది కూడా కూల్ సీజన్సే కాబట్టి, రెయినీ సీజన్ అయినా వింటర్ సీజనే కాబట్టి సో మన ఫుల్ హ్యాండ్స్ నైటీస్ ఉంటున్నాయి, కాలర్ నైటీస్ వస్తున్నాయి, ఎంబ్రాయిడరీ ఇలాంటి ప్యాచ్ వర్క్స్ ఉన్న నెక్ డిజైన్స్ ఉన్న నైటీస్ వస్తున్నాయి. అండ్ మీకు ఏదైనా పర్టిక్యులర్ ప్రింట్ కావాలి లేదా మా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ చూస్తారు, ఆ ఫ్యాబ్రిక్స్లో మీకు నచ్చిన ప్యాటర్న్ నైటీ స్టిచ్ చేయించుకుంటామంటే కస్టమైజ్గా మీ మెజర్మెంట్కి తగ్గట్టు కుట్టమన్నా కుడతాం. లేదా మీడియం సైజ్ అయినా, ఎల్ సైజ్ అయినా, ఎక్సెల్ అయినా, XXL, XXL, ఈవెన్ 4XL వరకు కూడా ఉన్నాయండి నైటీస్. సో లెంత్ వైజ్ వచ్చేసరికి ఫ్రీ సైజ్ అండ్ అప్ టు 6 feet హైట్ వాళ్ళకి సరిపోయే నైటీస్ ఉన్నాయి మన దగ్గర. సో మెజారిటీ ఆఫ్ ద స్టాక్ యాజ్ ఐ టోల్డ్ ఇస్ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే శారీస్ ఉన్నాయి. బ్లౌజ్ పీసెస్, శారీస్ అండ్ నైట్ వేర్ ఇప్పుడు ఎక్కువగా హోల్డ్ చేస్తున్నాను నేను స్టాక్. అండ్ దుపట్టా కలెక్షన్ కూడా ఉంది, కట్ వర్క్ దుపట్టా కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ నేను ఇంతకు ముందు ఒక లైవ్లో కూడా చెప్పినట్టు వసుదా ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ ద న్యూ కలెక్షన్ సెల్ చేయడమే కాదు, ఒక థ్రిఫ్ట్ స్టోర్ కాన్సెప్ట్ కూడా ఉంది వసుదాలో. సో మన ఇండియాలో ఎస్పెషలీ మన తెలుగు హౌస్ హోల్డ్లో ఇప్పుడిప్పుడు సహజ మాధురి గారు అని ఒక ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు. ఆవిడ క్లాసెట్ పునర్వి అని ఒక పేజ్ యూట్యూబ్లో అండ్ ఇన్స్టాలో చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ నాట్ బ్రాకింగ్ అండి, నాకు ముందు కూడా అలాంటి కాన్సెప్ట్ ఉండేది. ఎప్పుడు కొనుక్కుంటాం, ఏదో నచ్చంగానే తీసుకొస్తాం, బీరువాల్లో నింపేస్తాము, 10 సార్లు వేసుకున్నాక బోర్ అయిపోద్ది, అబ్బాయి ఇవన్నీ ఎవరికైనా ఇస్తే బాగుండు, వాటి నుంచి కూడా మనకి ఏదైనా ఇన్కమ్ వస్తే బాగుండు అని నాకు ఉండేది ఐడియా. బట్ ఎవడు కొంటాడు, పాత బట్టలు ఎవడు కొంటాడు, ఎవరు కొంటారులే, అంత నవ్వుతారు ఇలాంటి ఐడియా ఉందని చెప్తే అనుకొని ఐ డి నాట్ ఇనిషియేట్ మచ్. ఆ ఎండ్ నుంచి నేను అంతగా ఇనిషియేటివ్ తీసుకోలేదు. బట్ ఈ క్లాజెట్ పునర్వి పేజ్తో సహజమాధురి గారు ఎప్పుడైతే ఐడియా పబ్లిక్లోకి తీసుకొచ్చి దానికి వస్తున్న రెస్పాన్స్ చూశాక ఐ గాట్ ద కాన్ఫిడెన్స్, ఎస్ నేను ముందే చేస్తుంటే బాగుండేది, దెన్ ఐ షుడ్ హ్యావ్ బీన్ ద ఫస్ట్ ఎవర్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ టు డూ దాట్ థింగ్. బట్ నేను అది డేర్ చేయలేకపోయాను, ఐ డి నాట్ హ్యావ్
హ్యావ్ ద కాన్ఫిడెన్స్ టు కమ్ అవుట్ అండ్ ఓపెన్ అప్ అబౌట్ మై ఐడియా. బట్ ఆవిడని చూసే నేను ఇన్స్పైర్ అయ్యాను అండ్ ఐఎమ్ హ్యూజ్లీ థ్యాంక్ఫుల్ టు హర్. చాలా మందిని ఇన్స్పైర్ చేశారు అండ్ ఒక మంచి ఇన్నోవేటివ్ ఒక అప్రోచ్ ఇచ్చారు. సో అది కాపీ పేస్ట్ అనుకుంటారు, జెన్యున్గా నాకు ముందు ఐడియా ఉండేది. బట్ ఐ హ్యావ్ గాట్ ఇన్ ద కాన్ఫిడెన్స్ ఫ్రమ్ హర్ అండ్ ఆల్సో ద క్లోజెట్ పునర్వి టీమ్ అండి. సో థ్యాంక్ యూ క్లోజెట్ పునర్వి. అలాగా అలాంటి ఐడియాస్ ఉండి మేము అవి చేయలేకపోవడానికి మాకున్న కాన్ఫిడెన్స్ లాగ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఫిల్అప్ చేశారు. సో ఐఎమ్ గోయింగ్ టు ట్యాగ్ దేర్ పేజ్ యాజ్ వెల్. సో నా దగ్గరే కొనాలని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నేను వాళ్ళ నుంచే ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. అండ్ దట్ ఈస్ అబౌట్ వసుధ అండి. ఒక థ్రిఫ్ట్ స్టోర్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు మన పెళ్లి పట్టు చీరలు ఉంటాయి, అవి చాలా సెంటిమెంటల్ ఉంటాయి, అవి మనం ఎవరం సెల్ చేయాలని అనుకోము. మోస్ట్లీ నేను కూడా అది సెల్ చేయాలనుకోవట్లేదు. అవి కాకుండా తర్వాత చిన్నవి పెద్దవి ఏవో ఒక అకేషన్, కజిన్స్ మ్యారేజ్ అనో, ఇంట్లో ఏదో అకేషన్ అనో, వ్రతాలనో, వరలక్ష్మి వ్రతాలనో ఏదో ఒకటి కొంటా ఉంటాం. మధ్యలో డిజైనర్ కలెక్షన్ అనో ఏదో నచ్చుతూ ఉంటుంది బజార్కి వెళ్ళినప్పుడు. సో అవేంటంటే కొన్నిసార్లు కట్టిన తర్వాత ఒక 4-5 ఫంక్షన్లకు వేసుకున్న తర్వాత మన చుట్టాలందరూ చూసేసిన తర్వాత కొంచెం పీక్తా ఉంటుంది. మళ్ళీ అదే రిపీట్ చేయాలంటే కామనే కదండి. లేడీస్ అందరికీ చాలా స్పెషల్గా ప్రజెంట్ చేసుకోవాలనిపిస్తుంది ఎక్కడికైనా కూడా. లేటెస్ట్ ట్రెండింగ్ వేసుకోవాలని వస్తుంది. ఇప్పుడున్న మగ్గం వర్క్, ఈ డిజైనర్ బ్లౌజ్ల కాస్ట్లకి ఇలాంటి అప్కమింగ్ కలెక్షన్స్ ఇన్స్టాలో ఓపెన్ చేస్తే నాకే రోజుకో 10-20 చీరలు నచ్చుతూ ఉంటాయి. అమ్మో నా కలెక్షన్ నేను ఇంకా కుట్టించుకోలేదు, అవి ఎప్పుడు కొనాలి, అవి ఎప్పుడు కట్టుకొని చూపించాలి, ఇలా చాలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని ఏంటి అంటే అన్నన్ని కొనలేం కాబట్టి మన దగ్గర పాతగా అయిపోయిన కలెక్షన్, మనకి ఇంట్రెస్ట్ లేని కలెక్షన్ అనేది మనం జెంటిల్గా యూజ్ చేసిన కలెక్షన్ ఏదైతే ఉంటుందో. సో మై స్మాల్ కిడ్ ఈస్ జాయినింగ్ దిస్ లైవ్ అండి. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. సో అదేదైతే మనం ఫెడప్ అయిపోయిన కలెక్షన్ ఏదైతే ఉంటుందో అవి చాలా మందికి నచ్చచ్చు. అంటే మనం సేఫ్గా చిరిగిపోయి ఆ స్టేజ్లో ఉన్నావు కాదండి, కొంచెం డీసెంట్ ఇనఫ్ 1-2 సార్లు కట్టినవి ఉంటాయి. తర్వాత ఎందుకో డిస్కంఫర్ట్ అనిపిస్తుంది, లేదా మనకు సెట్ అవ్వలేదు అనిపిస్తుంది, సూట్ అవ్వలేదు అనిపిస్తుంది. అలా ఏదైనా అనిపించి కొన్ని చీరలు పక్క పెట్టేస్తాం. కొన్నప్పుడు నచ్చుతాయి, కట్టుకున్నాక నచ్చవు. అంటే మనం అనుకున్నంత లుక్ దాంట్లో మనకి అనిపించదు. సో అలా కొన్ని పక్కకు పెట్టేస్తూ ఉంటాం. మన ఫ్రెండ్ ఏదో కామెంట్ చేస్తుంది, ఆ చీర చూసినప్పుడల్లా మన ఫ్రెండ్ చెప్పిన కామెంట్ గుర్తొస్తుంది. ఇలా 100 రీజన్స్ ఉంటాయి మనం ఒక శారీ కానీ ఏదైనా కానీ పక్కకు పెట్టడానికి. సో అలా మనం ఏదైనా వేసుకుని కలెక్షన్ అంటే ప్రాపర్గా జెన్యూన్గా సేఫ్గా యూజ్ చేసి పెద్దగా ఇలా క్రష్ అయిపోయి కలర్లు వెలిసిపోయి అలాంటివి కాదండి. డీసెంట్ ఇన్నఫ్ ఒక న్యూ వన్ లుక్ ఉన్న ఐటమ్ ఏదైనా మీరు రీసేల్ చేయాలనుకుంటే నేను ఒక 10-15 డేస్ తర్వాత నుంచి కొంచెం మెటీరియల్ గ్యాదర్ చేసుకున్న తర్వాత నా కలెక్షన్ని నేను ఫస్ట్ సెల్ చేయబోతున్నాను. సో ఎవరు కొంటారు, ఏం కొంటారు, ఐ డోంట్ నో అండి. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్. మనం దిగి చేసేదాకా తెలియదు కదా. మహా అయితే ఏమవుతుందండి, 1-2 సేల్ అవుతాయి, లేదా సేల్ అవ్వవు. సేల్ అవ్వకపోతే హ్యాపీగా నా దగ్గరే ఉంటాయి, నేనే తిప్పి లైవ్లో వేసుకొని చూపిస్తాను. లేదనుకోండి, ఇన్ కేస్ సేల్ అయ్యాయి అనుకోండి, ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్ కదా. ఇట్ ఈస్ అనదర్ ఆప్షన్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్. సో అలా ఉండబోతుంది. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ వెరీ సూన్. సో అదనమాట. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి ఈ థ్రిఫ్ట్ స్టోర్ కాన్సెప్ట్, అంటే జెంటల్గా యూజ్ చేసిన క్లాతింగ్ అనేది రీసేల్ పెట్టబోతున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ ఎ పోల్ అండి. లైవ్ అయిపోయిన తర్వాత దాన్ని వసుధ హ్యాండిల్లో రన్ చేయాలా, లేదా ఒక డిఫరెంట్ పేజ్ క్రియేట్ చేసి దాంట్లో థ్రిఫ్ట్ స్టోర్ రన్ చేయాలా, లేదా ఒక సెపరేట్ హ్యాండిల్ ఇందులోనే ఇన్కల్కేట్ చేయమంటారా అనేది ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ ఎ పోల్. అండ్ ఇంకొకటి, వసుధలో ఇప్పటి వరకు కూడా అట్లీస్ట్ మినిమం 1500 అబవ్ కలెక్షనే ఉండేవి. శారీస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ శారీస్ అండి. డ్రెస్ మెటీరియల్స్ అవి బడ్జెట్లో ఉండేవి, 500-600 అలా ఉండేవి. సో ఇంకొక పోల్ నేను ఏదైతే రన్ చేయబోతున్నాను ఏంటి అంటే, ఇప్పుడు ఆషాఢం వస్తుంది, అందరం ఎంతో కొంత ఆషాఢం సేల్కి అట్రాక్ట్ అవుతా ఉంటాం. 26th నుంచి ఫ్రమ్ జూన్ 26th టు జూలై 24th ఆషాఢం వస్తుంది. సో ఆషాఢం క్రేజీ ఆఫర్స్ ఉంటాయి, బంపర్ డిస్కౌంట్స్ ఉంటాయి. అలాగే మన వసుధలో కూడా క్రేజీ ఆఫర్స్ ఉండబోతున్నాయి. అవన్నీ కూడా ఆషాఢం దగ్గరికి వచ్చిన తర్వాత, ఆ వీక్ స్టార్ట్ అయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ అండి. సో దాంట్లో పార్ట్గా ఏంటి అంటే బడ్జెట్ వేర్ కూడా తీసుకురాబోతున్నాను. స్టార్టింగ్ ఫ్రమ్ 250 రూపీస్ నుంచి ఉండబోతుంది. కరెంట్లీ ఏంటంటే ఒక 1500 నుంచి ఒక 40K 50K వర్త్ కలెక్షన్ ఉంది మన దగ్గర. అంటే మనం ఏదైనా ఫోటో షేర్ చేస్తాం, ఎందుకంటే కాస్ట్లీ కలెక్షన్ ఎక్కువ హోల్డ్ చేయలేము. అవి మెయింటెనెన్స్ అండ్ ఆ తర్వాత వాటిని మనం ప్రాపర్గా కేర్ తీసుకోకపోతే అది చాలా మెటీరియల్ లాస్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ లాస్ ఉంటుంది. సో ఐ సోర్స్ ఫ్రమ్ సర్టెన్ వెండర్స్ అండి, వాళ్ళ నుంచి సోర్స్ చేసుకుంటాను క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి. సో దాన్ని బట్టి నేను సోర్స్ చేసుకున్న దాన్ని బట్టి ప్లేస్ అయిన ఆర్డర్ బట్టి సిమిలర్ పీసెస్ కొన్ని తెప్పించి వాళ్ళకి అది పంపిస్తూ ఉంటాను. సో అలాగా చేస్తున్నాను ఇప్పటి వరకు. సో
అలా ఒక 40K 50K వర్త్ వరకు మన దగ్గర ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏంటంటే ఐఎమ్ గోయింగ్ బిలో 500 అండి. 250 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. పెట్టుబడి చీరలే కానీ లేదా ఏవైనా ఫ్యాన్సీ శారీసే కానీ, బడ్జెట్ వేర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ వచ్చి యూజువల్ డైలీ వేర్లోనే కొంచెం డిజైనర్ శారీస్ కానీ ఇలాంటివి రాబోతున్నాయి. ఎందుకంటే వర్కింగ్ ఉమెన్ ఉంటారు, స్కూల్ స్టార్ట్ అవబోతున్నాయి, వర్కింగ్ ఉమెన్ అండ్ హాలిడేస్ అయిపోయినాయి. సో చాలామంది ఏంటి అంటే, సో మై కిడ్ ఈస్ హియర్ అండి, మై స్మాల్ వన్ ఈస్ హియర్. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ హిమ్, అంటే కొంచెం ప్రైవసీ కన్సర్న్స్ అండ్ సెక్యూరిటీ కన్సర్న్స్ వల్ల ఐ డు నాట్ వాంట్ టు షో హిమ్. అట్లీస్ట్ ఇప్పుడే అయితే చూపించాలనుకోవట్లేదు. హీస్ అ వెరీ యాక్టివ్ కిడ్ అండి, వెరీ బ్రేవ్ అండ్ హెల్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఉంది వాడికి. అండ్ నేను ఎన్ని బిజినెస్లు చేస్తుంటే ఎవరన్నా కష్టపడ్డారు నాతో సమానంగా అంటే దట్ ఈస్ మై స్మాల్ కిడ్ పృథ్వీనందన్. సో ఇప్పుడు నేను చెప్పేది వాడికి అర్థం కాదు, ఇప్పుడు నేను చెప్పేది థ్యాంక్ యూ వాడికి అర్థం కాకపోవచ్చు. బట్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ వన్ డే హీ వాచెస్ దిస్ లైవ్, ఐ వాంట్ టు థ్యాంక్ యూ నాన్న. చాలా 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 ఓపిక్గా ఎన్నో ప్రయాణాలు, ఎన్నో ట్రైన్ జర్నీలు, ఎన్నో బస్ జర్నీలు, అర్ధరాత్రులు అపరాత్రులు చాలా జర్నీస్ చేసాం మేమిద్దరం కలిసి. హీస్ మై బిజినెస్ పార్ట్నర్, ట్రావెల్ పార్ట్నర్, హీస్ మై ఎడిటింగ్ పార్ట్నర్, హీస్ మై ఎవ్రీథింగ్ అండి. మా పెద్ద బాబు చేయలేదని కాదు, హీస్ మోర్ ఆఫ్ ఎన్ కొంచెం రిజర్వ్డ్ కైండ్ ఆఫ్ పర్సన్. మా చిన్న బాబు ఏంటంటే నాతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటాడు. అండ్ మోర్ ఓవర్ బిలో 3 years ఏజ్ కాబట్టి కొంచెం అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ట్రావెల్స్ అండ్ కమ్స్ విత్ మీ అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇప్పుడు కూడా ఈ లైవ్ చేస్తుంటే వాడి అల్లరంతా చూసుకుంటూ మీకు ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా ఉంటుంది కదా, దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై స్మాలర్ వన్ అనమాట. సో ఎల్డెస్ట్ వన్ ఇస్ మోహిత్ నందన్ అండ్ స్మాలెస్ట్ వన్ ఇస్ పృథ్వీ నందన్. చాలా నచ్చి పెట్టుకున్నాను నందన్ అనే పేరు నేను. సో కమింగ్ బ్యాక్ టు అవర్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ ఆషాఢం లైవ్స్ ఏవైతే రాబోతున్నాయో ఆషాఢం లైవ్స్కి మంచి ఫీడ్బ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ ఆషాఢం ట్రెండింగ్ కలెక్షన్ పోస్ట్ చేయబోతున్నాను. సో అవి అనేవి జూన్ 26th నుంచి జూలై 24th వరకు రన్ అవుతుంది కాబట్టి ఆషాఢం సీజన్ అప్రాక్సిమేట్లీ నేను జూన్ 20 నుంచి ఆషాఢం కలెక్షన్ పోస్ట్ చేయబోతున్నానండి. సో జూన్ 20 నుంచి పోస్ట్ చేయబోతున్నాను ఆషాఢం కలెక్షన్. సో ఈ జూన్ 20 నుంచి పోస్ట్ చేయబోతున్న ఆషాఢం కలెక్షన్లో యాజ్ ఐ మెన్షన్ ఎర్లియర్ ఏంటి అంటే 250 రూపీస్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది మన రేంజ్ ఏదైనా కూడా. ఇట్స్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ 250 రూపీస్ అండి. ఒక్క నిమిషం. సో 250 రూపీస్ నుంచి స్టార్ట్ అవబోతుంది. ఇట్ విల్ గో ఆన్ టిల్ 1 lakh అనమాట. సో అలా ఉండబోతుంది కలెక్షన్ ఏదైనా కూడా. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ దిస్ లైఫ్ ఫర్దర్ బికాస్ బాగా చాలా చికాకు చేస్తున్నాడు. సో 250 రూపీస్ నుంచి 1 lakh వరకు ఉండబోతుంది కలెక్షన్. లైవ్స్ రాబోతున్నాయి, చాలా చాలా వీడియోస్ రాబోతున్నాయి. మనకి ఫ్యాబ్రిక్ సోర్సింగ్ మనం ఎక్కడి నుంచి అయితే చేసుకుంటామో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ షాప్స్ కూడా రివీల్ చేస్తూ వాళ్ళతో కోఆర్డినేటెడ్గా కొన్ని చేయబోతున్నాను. సో అలా కూడా రాబోతుంది. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి ఆషాఢం సేల్తో పాటు యాజ్ ఐ మెన్షన్ ఎర్లియర్ థ్రిఫ్ట్ స్టోర్ కాన్సెప్ట్ కూడా రన్ అవబోతుంది. సో యాజ్ ఐ సెడ్ 2 polls రన్ అవబోతున్నాయి. ఒకటి ఏంటంటే వసుధాలో బడ్జెట్ వేర్ యాడ్ చేయాలా లేదా ప్రీమియం కంటెంటే ఉంచాలా, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి థ్రిఫ్ట్ స్టోర్ విడిగా పెట్టాలా లేదా సేమ్ థింగ్ ఉంచాలా అనేది రాబోతుంది అనమాట. సో ఈ రెండింటికి పోల్స్ ఈ లైవ్ అయిపోగానే స్టార్ట్ చేయబోతున్నాను. సో అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా ఆ పోల్లో పార్టిసిపేట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ యాజ్ ఐ కెన్ వాచ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు మై హెచ్ఓడి హూ ఈస్ వాచింగ్. సార్ థ్యాంక్ యూ అలాట్ ఫర్ జాయినింగ్ దిస్ లైవ్. మా పీజీ హెచ్ఓడి సార్ చూస్తున్నారు ఈ లైవ్. థ్యాంక్స్ అలాట్ సార్ ఫర్ వాచింగ్ దిస్ లైవ్ అండ్ జాయినింగ్ మీ. సో సార్ హ్యాస్ బీన్ ఎ బిగ్గెస్ట్ మోటివేటర్ అండ్ ఎ ఫ్యామిలీ కోచ్ అనాలో, నా లైఫ్ కోచ్ అనాలో, మై లైఫ్స్ మెంటర్ అనాలో తెలీదు. థ్యాంక్ యూ సార్. యూ హ్యావ్ మేడ్ అ వెరీ గ్రేట్ కాంట్రిబ్యూషన్ టు మై కెరియర్ యాజ్ వెల్ అండ్ ఆల్సో టు మై పర్సనల్ లైఫ్ యాజ్ వెల్. థ్యాంక్స్ అలాట్. అండ్ నాకు బాగా ఇష్టమైన ఒక మేడం చూస్తున్నారు, వన్ డాక్టర్. సో థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ జాయినింగ్ దిస్ లైవ్. అండ్ నాకు చాలా చాలా ఇష్టమైన వంటల మాస్టర్ సురేష్ గారు, మన టీమ్ సురేష్ గారు ఈజ్ ఆల్సో వాచింగ్ దిస్ లైవ్. అండ్ మై పెద్దనాన్న
పెద్దనాన్న. థ్యాంక్ యూ పెద్దనాన్న ఫర్ కామెంటింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ రీల్ ఐఎమ్ పోస్టింగ్. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్. ఈవెన్ మా ఫాదర్ కూడా తెలియదు ఇంకా నాకు ఏం అకౌంట్స్ ఉన్నాయి, నేను ఏం పోస్ట్ చేస్తున్నానని. బట్ యు ఆర్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ పెద్దనాన్న. అండ్ మిస్టర్ గణేష్ హెస్ ఆల్సో జాయిన్. ఐ డోంట్ నో గణేష్, నాకు మీరు తెలుసా తెలీదా నాకు తెలియదు. బట్ హాయ్ గణేష్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద లైవ్. అండ్ క్లోజింగ్ ద లైవ్ అండి. మా బాబు గోల మీకు ఇప్పుడే అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. అండ్ ఇన్ ఫ్యూచర్ చూసే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ లైవ్ అండి. అబౌట్ 20K వ్యూస్ వచ్చాయి ఇప్పటికీ FBలో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. విల్ జాయిన్ లేటర్. థ్యాంక్ యూ.